పడ్డారు గుడిలా పడ్డారు అన్నీ వాళ్ళే. సరే మన 11 అవుతుంది 12 గంటల వరకు డైరెక్ట్ వచ్చేసేయండి. మనకు 12 వరకు డైరెక్ట్ వచ్చేసేయండి. లేకుంటే మన గణేష్ బైపాస్ ఉన్నదా రియల్ స్వాతి సెకండ్ స్టేడియం దగ్గర స్టేడియం కూడా రియల్ స్వాతి సెకండ్ దగ్గర అది కట్టుకోవచ్చు చెప్తాను. మాస్క్ అమ్మ చారు అన్ని ఆగండి. యూట్యూబ్లో పెడదాం వీడియో. చిన్న పాప కూడా వచ్చింది దేవుని దగ్గరికి. పిల్లలకు పొగబడి ఊరుకోరు. ఇక నాగదేవత అమ్మవారి గుట్ట హనుమాన్ టెంపుల్. ఏం చెప్తున్నా అదే అమ్మకి నేను వెయ్యాలా? పెద్దనాన్న బోరింగ్ మంచిగా ఎత్తున్నావా? బోరింగ్ మంచిగా ఎత్తున్నావా? చెప్పు, ఏ గుడికి వచ్చినావు? నేను ఆంజనేయ స్వామి శ్రీరాముల వారి గుడికి వచ్చినాను. ఏం పండుగ ఇవాళ? ఇవాళ ఏమంటారమ్మా నాగుల పంచమి సందర్భంగా నేను దేవుడి దర్శనం కొరకై ఎప్పటికి ఇక్కడికే వస్తారా? ఎప్పటికి ఇక్కడికే వస్తాము. మేము మా ఇంటికి దగ్గరలో ఉన్నది. మేము ఎప్పుడు ఇదే నమ్మకంగా ఈ దేవుడిని నమ్ముకొని మేము ఎప్పటికీ ఇక్కడికే దర్శనానికి వస్తాము. అన్ని విధాలుగా మాకు అంత మంచి జరుగుతుంది ఇక్కడికి వస్తే అనే నమ్మకం పైననే వస్తాము. టెంపుల్ అనేది మా తాతయ్య గారు ఒడ్డేపల్లి వెంకటస్వామి గారు కట్టించిండ్రు. అదే నమ్మకం పైన ఆయన ఉన్నప్పటి నుండి మమ్మల్ని చాలా ఆహ్వానించేవారు. ప్రతి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచేవారు. ఇక్కడికే వస్తుండే వాళ్ళం మేము. చాలా మంచి జరుగుతుంది ఇక్కడికి వస్తే, నాకు అంత బాగా జరుగుతుంది అనే నమ్మకం పైన ఇక్కడికి వస్తాను నేను. ఇప్పుడు కార్యక్రమాలు అనేటివి మా తాత వడ్డపల్లి వెంకటస్వామి గారు తర్వాత పిల్లలు కూడా కొనసాగిస్తున్నారు. ఏదున్నా కూడా మంచి అయినా చెడైనా వాళ్ళకి న్యాయం జరగాలని, ఇక్కడ సౌకర్యాలు కూడా కొన్ని కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాము, రేవంత్ రెడ్డి గారిని. ఇదే మా యొక్క వేడుక మేము అనుకుంటున్నాము. ఇదే సందర్భం లోపల ఈ డెవలప్మెంట్ చేసి గుడిని ఇంకా కూడా చాలా భక్తులు వచ్చే విధంగా, భక్తులు వస్తే కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ఈ